మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎస్. చూడండి ఆఫీసర్ గారు, ఈ దేశంలో చాలా చోట్ల ముందు యూనియన్లు ప్రారంభమై ఆ తర్వాతే దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ప్రారంభమవుతున్నాయి. అసలు యూనియన్లు లేని ముఠాలు ఎక్కడున్నాయండి? అడుక్కు తినే వాళ్ళకి యూనియన్ ఉంది, జేబు దొంగలకి యూనియన్ ఉంది, బైరాగులకి యూనియన్ ఉంది. అలాంటప్పుడు మాకు మాత్రం యూనియన్ ఉండడంలో తప్పే ఉందండి. మీరే చెప్పండి. యూనియన్ లీడర్వి నువ్వేనా? ఒక విధంగా నేనేననుకోండి. అసలు ఒరిజినల్ గా నేనండి. ఆ పోస్ట్ మా వాడికి ఇద్దామని. ఈ అబ్బాయి ఎవరు తెలుసా? రాజశేఖరం గారు అబ్బాయి. రాజశేఖరం గారు అబ్బాయా? అవునండి. ఈ ఫ్యాక్టరీ ఓనర్ రాజశేఖరం గారు అబ్బాయా? అవునండి. మా నాన్నగారు మీకు తెలుసా? అదే విన్నాను. చాలా ఆశ్చర్యంగానూ వింతగానూ ఉంది. 25 ఏళ్ల మన ఫ్యాక్టరీ చరిత్రలో ఎప్పుడు వర్కర్స్ యాజమాన్యాన్ని తిరస్కరించడం జరగలేదు. దానికి కారణం ఏంటో మీకు అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ నా కన్నబిడ్డలా చూసుకున్నాను. అఫ్ కోర్స్ అలాగే మీరందరూ కూడా నన్ను గౌరవిస్తూ వచ్చారు. ఇప్పుడు అందమైన అనుబంధాన్ని ఎవరో కావాలని తెంచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మన ఫ్యాక్టరీ ఇంత అభివృద్ధిలో రావడానికి కారణం సమ్మెలు, నిరసనలు, కట్టుదిట్టాలు, చట్టాలు మాత్రం కావు. మనమంతా కలిసికట్టుగా ఒకే కుటుంబంగా పనిచేయటమే కారణం. ఎస్, ఇలాంటి మీ మనసుల్లో లేనిపోని చిచ్చుపెట్టి మిమ్మల్ని రెచ్చగొట్టిన మనిషి ఎవరు? ధైర్యంగా ముందుకు రావచ్చు. అబ్బే నేను కాదు. అయితే మరెవరు? అందరికీ అన్యాయం జరిగిపోతుందని గొంతె తరుస్తున్న పెద్ద మనిషి ఎవరో ముందు రావాలి. అలా అనకండి. మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తే నా చర్మం వచ్చి మీకు చెప్పులు కుట్టిస్తానే గారు. అయితే నువ్వన్నమాట. గుడ్, లోపల నీతో మాట్లాడాలి. ప్రస్తుతం నేను మామూలు వర్కర్ గా రాలేదు సార్. యూనియన్ తరపున మాట్లాడతానికి వచ్చాను. అందుకని ఫస్ట్ యు షట్ అప్ అండ్ గెట్ అప్. నీకు ఉద్యోగం లేని ఆ రోజుల్లో ఆకలితో కడుపు మాడి చస్తున్నా నా భార్య కాలమే ఇప్పుడు ప్రాధాయపడ్డావు. పోనీలేని జాలిపడి నీకు ఉద్యోగం ఇచ్చాను. అప్పుడు నువ్వేమన్నావు గుర్తుందా? నీ చర్మంతో నాకు కాలి చెప్పులు కుట్టించినా కూడా నీ కృతజ్ఞత తీరదన్నావు. కానీ కాస్త కడుపు నిండగానే ఆ మాట కాస్త మర్చిపోయావు. యు అన్గ్రేట్ఫుల్ బ్రూట్. సార్, మాట వరుసకి ప్రతి మనిషి ఎన్నో మాటలు చెప్తూనే ఉంటాడు. అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎలా సార్? ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్తారు. పదవుల్లోకి వచ్చాక వాళ్ళన్న మాటలు వాళ్ళకే గుర్తుండవు. ఐ సే కమ్ టు ద పాయింట్. వస్తున్నాను సార్, అసలు పాయింట్కే వస్తున్నాను. వర్కర్స్ అనేవాళ్ళు గొర్రెల మంద లాంటి వాళ్ళు. గొర్రెలు తలలు వంచుకుని మేత వేసినట్లు వీళ్ళు తలలు వంచుకుని పనిచేస్తారు. నాలాంటి వాడు కూడా వాళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోతారు, వరమంటే అరుస్తారు, ముందుకు దూకమంటే దూకుతారు. అలా జరిగిన రోజున ఫ్యాక్టరీకి వచ్చేది లాభాలు కాదు, కష్టాలు, నష్టాలు. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి నేను సలహా చెప్తాను. ఓ ₹1,00,000 మూడో కంటికి తెలియకుండా మీరు రెండో చేత నా మొహాన పారేయండి. వాళ్ళ నోళ్లు ముయించి నా దారినే వెళ్ళిపోతాను. పాపం గొర్రెలు యథా ప్రకారం తల ఉంచుకుంటాయి. ఏమంటారు? అవసరం కోసం కాళ్ళైనా పట్టుకునే అవకాశం అది అంటాను. అవసరం తీరిన తర్వాత నెత్తి మీద కూర్చోవాలని ప్రయత్నం చేసే నీచుడు అంటాను. నమ్ముకున్న వాళ్ళని నమ్ముకోవాలని చూసే దౌర్భాగ్యుడు అంటాను. అందుకే నేను క్షమించకూడదు. యు ఆర్ డిస్మిస్డ్ ఫోర్త్ రైట్. రామారావు గారు. సార్, వాట్స్ ఆల్ దట్? మరేం లేదు సార్. మీరు స్టేషన్ డిస్మిస్ చేసినందుకు స్ట్రైక్ చేస్తున్నారు. స్ట్రైక్? అవును సార్. 80% లోపలే పనిచేస్తున్నారు. ఓ 20% బయట జెండాలు పుచ్చుకుని కేకలు పెడుతున్నారు. ధర్మారావు గారు, వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో నాకు అనవసరం. రేపటి నుంచి వాళ్ళు 80% కాదు 100% లోపలికి వచ్చి పనిచేయాలి. యు అండర్స్టాండ్? ఎస్ సార్. సార్, వాళ్ళని లోపల పిలిచి కాంప్రమైజ్ చేస్తే?
కాంప్రమైజ్? నెవర్ నెవర్ డూ సే దట్ వన్స్ అగైన్. అంత తొందరగా కాంప్రమైజ్కి వస్తే ఆయన యజమానులు అవుతాడు. ఆయన కాదనాలి, మనం అవుననిపించాలి. మన సమ్మెలో మొదటి ఘట్టం పూర్తయింది. ఇక తర్వాత కార్యక్రమం నిరాహార దీక్ష. ఈ రోజు నిరాహార దీక్ష అంటే వెంటయ్య, నీతో చేరిన దగ్గర నుంచి రోజు మా కొంపలో నిరాహార దీక్ష. కొంపల్లో నిరాహార దీక్ష చేస్తే దాని పబ్లిసిటీ ఉండదు, పబ్లిక్ లో చేస్తే దాని ఫలితం ఉంటుంది. ఎవరు చేస్తారు ఈ నిరాహార దీక్ష? ఆ వేళ మీరు చెప్పారు చూడండి, కార్ల్ మార్క్సో లెనిన్నో ఆయన చేయమని చెప్పండి. ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడో కన్నుమూశారు. నా ఉద్దేశం ప్రకారం రవిబాబు చేస్తేనే నిరాహార దీక్ష చాలా బాగుంటుంది. నేనా? నాకు గంట గంటకి ఆకలిస్తుంది. రవి, నువ్వెందుకు పనికి రావు అనుకుని మీ నాన్నకు నువ్వు వంట ఏమిటో తెలియచేయాలి. నీకేమాత్రం విలువ ఇవ్వకుండా నిన్ను పట్టించుకుని మీ నాన్నకు నువ్వు వంట ఏమిటో తెలియచేయాలి. నీ మీద గౌరవం పెరగాలంటే ఇదే మంచి ఛాన్స్. మా అందరి కోసం నువ్వు నిరాహార దీక్ష చేసావనుకో, నీకు పేరు వస్తుంది, మీ నాన్న కంటే నీకే ఎక్కువ పరపతి పెరుగుతుంది. నువ్వు చెప్పేదేదో బానే ఉంది. బాగా అనిపించడం కాదు, చాలా బాగుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనందరి తరపున రవిబాబు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడుతున్నాడు. కన్న తండ్రిని ఎదిరించి కొడుకు నిరాహార దీక్ష చేస్తే ఖచ్చితంగా మనకి విజయం లభిస్తుంది. ఎందుకే దీనాతి దీనమైన ఫేస్ తో అలా కళ్ళుని పెట్టుకుంటావు? అసలు నేను నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఎందుకేమిటండి నన్ను పస్తులుంచడానికి? నువ్వు పసలు ఉండడం ఏమిటి? హాయిగా ఒకదాని వండు తినక. అర్థం లేకుండా మాట్లాడకండి. మీరు ఎక్కడ ఆకలితో పడుకొని ఉంటే నేను ఇక్కడ తిండి కూర్చోవాలా? ఇదిగో, నువ్వు అలా మంకు పట్టు పట్టి నన్ను నిరాహార దీక్ష నుంచి మానిపించాలని చూడకు. ఆనాడు మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఈనాడు రాజకీయ నాయకుల వరకు వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళు ఉపయోగించిన ఏకైక ఫార్ములా నిరాహార దీక్ష. అయినా మా నాన్నకి నేనంటే ప్రాణం. ఇలా నిరాహార దీక్ష చేస్తున్నానంటే ఆయన తట్టుకోలేరు. రేపు ముచ్చటైన పందిర్లు, అందమైన దండ వేసుకుని మహాత్మా గాంధీ టైపులో నేను కూర్చుంటాను. రయ్యమని ఆయన కారులో వస్తారు. గురు, సక్సెస్. ఏమిటి సక్సెస్? ఆయన అసలు మన పట్టించుకోనే లేదు. సార్, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మీరు అనుకోకపోతే ఒక విషయం సార్. ఏమిటి? ఈ స్ట్రైకు, ఆ నిరాహార దీక్ష రోజు రోజుకి ముదిరిపోతున్నాయి సార్. అందుకని వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడమంటారా? అమ్మమ్మ, అంత మాట అంటానా సార్? ఇప్పుడు లేబర్ ఆఫీసర్ గారు కొత్తగా వచ్చారట. ఇలాంటి కేసులన్నీ చాలా తేలిగ్గా పరిష్కారం చేస్తున్నారట. వారితో మాట్లాడటానికి మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను సార్. ఓకే. ఈ రోజు మీతో అపాయింట్మెంట్ ఉందని చెప్పడం వల్ల మీకోసం ఎదురు చూస్తున్నాను. ముందుగా మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పక తీసుకోకండి. ప్రతి మనిషి జీవితంలో విజయాన్ని సాధించాలని, ఒక్కొక్క మెట్టు పైకెక్కి ఎత్తైన స్థానాన్ని సంపాదించాలని కోరుకుంటాడు. ఆ కోరిక, ఆశ అందరికంటే కాస్త మీకు ఎక్కువేనని నాకు తెలుసు. ఎవరి జీవితం వరకు వారికి ఆ కోరిక ఉండడంలో తప్పు లేదనుకోండి. కాకపోతే మన ప్రయత్నంలో మరొకరికి అన్యాయం జరగడం పొరపాటు అవుతుంది. అదే ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో మీరు పంతం పట్టడం పొరపాటని చెప్తున్నాను. సమస్యని నిర్లక్ష్యం చేస్తే అది పరిష్కరించలేనంత పెద్దదవుతుంది. మీ ఫ్యాక్టరీ పనిచేయాలి అంటే వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చడం మీ ధర్మం. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్నో విషయాల్లో నేను గెలవాలనుకున్నాను, కానీ కొన్నిట్లో ఓడిపోయాను. నా అదృష్టం ఇంతేనని నేను రాజీ పడ్డాను. అలాగే ఈ విషయంలో కూడా మీరు గెలవాలన్న పంతం వదిలేసి రాజీ పడితే మంచిదేమోనని. మిసెస్ పద్మావతి. నో, మిస్ పద్మావతి. ఇట్స్ ఆల్ రైట్. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ విషయంలో కూడా నన్ను నేను సమాధానపరుచుకుని బ్రతుకుతున్నాను.
మిస్ పద్మావతి. మిస్ పద్మావతి. మిస్ పద్మావతి. రాజా, మన ఇద్దరి మనసులు ముడిపడ్డాయి. ఇక నా మెళ్ళ 3 ముళ్ళు పడితే ఆ తర్వాత మన ఆనందానికి ఏ అడ్డు ఉండదు కదా. ఆ? ఈ ముద్దు ముచ్చట్లు మన పెళ్ళైన తర్వాత అనుకున్నాంగా. ఆల్ రైట్. అయితే ఈ ఆలస్యాన్ని నేను భరించలేను. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోయి పల్లకి, పట్టు చీరలు, పెళ్లి పెద్దలు, మంగళసూత్రం అన్నింటితో వచ్చేస్తాను. తర్వాత నేను కట్టుకుని వెంట పెట్టుకుని ముద్దు పెట్టుకుని మరేం లేదు. మా వర్కర్స్ సంబంధించిన కేసు విషయం మీరు మరోసారి పరిశీలిస్తే బాగుంటుందని. మీ స్వార్థం కోసం నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతున్నారు, అవునా? నేను స్వార్థపడిన అనుకోవడంలో నీ తప్పు లేదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా వర్కర్స్ విషయం మాట్లాడటానికే కాదు, నీ జీవితాన్ని గురించి కూడా. ఆనందంగా బ్రతకడమే జీవితం అయితే అది నా విషయంలో ఎప్పుడో ముగిసిపోయింది. గడిచిన కాలంలో చెరిగిపోయిన కల నా జీవితం. కళ చెరిగిపోవచ్చు, కాలం కరిగిపోవచ్చు. అంత మాత్రం చేత బ్రతికే ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేస్తే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్లీజ్ స్టాప్ ఇట్. మీ మాటలు వినడానికి నేను ఆనాటి మనిషిని కాను. మిస్ పద్మావతి, ప్లీజ్. థ్యాంక్ యూ. చూడండి, గడిచిపోయిన కాలం గురించి ప్రస్తుతం మాట్లాడుకునే ప్రయోజనం లేదు. మీరు వర్కర్స్ సమస్య గురించి నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. బట్ వన్ థింగ్, మై డిసిషన్ ఈజ్ ఫైనల్. ఇందులో నన్ను ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎందుకంటే అంత కావాల్సిన వాళ్ళు నాకెవ్వరూ లేరు. కాఫీయా టీయా? బోర్న్విటా. తాగండి రా నాయనా, తాగండి. మీ అందరి కోసం నేను నిరాహార దీక్ష చేయడం, మీరేమో హార్లిక్స్లు బోర్నవిటాలు తాగి బాడీలు డెవలప్ చేయడం. ఒరే రవి, నువ్వు వెంటనే లేచి బయలుదేరారా? నేను లేవాలంటే వీరి అనుమతి కావాలి. నిరాహార దీక్ష పేరుతో వీళ్ళ చేతిలో కీలు బొమ్మనయ్యాను. వీళ్ళ మాట అడుగు మావా. రే చవటదద్దమ్మా, నువ్వు వీళ్ళ మాటలు విని నిరాహార దీక్ష చేస్తున్నావు. అక్కడి గౌరి నీ కారణంగా భోజనం మానేసింది. నీరసంతో ఆ పిల్లకి అబార్షన్ అయిందిరా, అబార్షన్ అయింది. నిజంగానమ్మా? ఎప్పుడు జరిగింది ఇంత ఘోరం? 1 గంట క్రితం రా. గౌరిని హాస్పిటల్ అడ్మిట్ చేసి వస్తున్నాను. వెళ్దాం పద. నిరాహార దీక్ష మధ్యలో ఉండగా వెళ్ళిపోవడానికి యూనియన్ ఒప్పుకోదు బ్రదర్. ఇప్పుడు నేను వెళ్ళి తీరాలి. నా భార్య హాస్పిటల్లో ఉంది. నీ సొంత విషయాలు యూనియన్కి అనవసరం. కానీ నా సొంత విషయాలు నాకు అవసరం. అలా అంటే అలా బ్రదర్. ఏయ్, ముందు చేయి తీరా. ఇంతకాలం ఇంతమంది భార్య బిడ్డలను పస్తులుంచి నువ్వేదో ఉద్ధరిస్తావని నీ వెనకాల నుంచున్నారు. నువ్వు మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండా మార్క్స్, కమ్యూనిజం అంటూ కబుర్లు చెబుతున్నావు. ముందు యూనియన్ అంటే అర్థం ఏమిటో తెలుసుకో. నిజంగా వాడికి అర్థమే తెలుసుంటే లీడర్లా పోజు పెట్టి అజమాయిషీ చేసేవాడు కాదు. వీళ్ళంతా వాడి మాటలకు అమాయకంగా గొర్రెలాగా తలూపేవాడు కాదు. పదరా చెప్తాను.